హలో గాయ్స్, సో ఈ రోజు మనము ఇంకొక వర్క్షాప్ అయితే వచ్చేసినాము. వాళ్ళు మట్టి వినాయకులకు చాలా ఫేమస్. సో లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ 5 to 6 years నుండి బర్కత్పురా దగ్గర వాళ్ళు పెట్టేవాళ్ళు అనమాట. అండ్ ఈ ఇయర్ వాళ్ళు నాగోల్కి షిఫ్ట్ అయిపోయారు. అండ్ వాళ్ళదే వర్క్ షాపే కేకేఎం ఆర్ట్స్ అనమాట. సో కోల్కతా మూర్తి వాళ్ళు అనమాట వీళ్ళు. సో వీళ్ళు చాలా నీట్గా మట్టి వినాయకులని చాలా మంచి ఫినిషింగ్ తోటి అయితే వాళ్ళు మనకు ఇస్తారు. సో లెట్స్ చెక్అవుట్. సో ఒకసారి మనం వర్క్షాప్లోకి అయితే ఎంటర్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్టయితే ఫస్ట్ ఐడియల్ అయితే నంది వాహన్ మీద ఉన్నది. అండ్ నంది వాహన్ది మీరు ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చాలా డీటెయిల్డ్ ఫినిషింగ్ అయితే ఉంది. సో దగ్గరికి వెళ్ళి మనం ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్గా చెక్ చేద్దాం. చలో. సో ఫస్ట్ వీళ్ళ వర్క్షాప్కి అయితే ఎంటర్ అవ్వగానే ఒక నందీశ్వరుడు అండ్ నందీశ్వరుడి ముందు వినాయకుడు అయితే త్రిశూలంతో ఉన్నాడనమాట. ఈ ఐడియల్ది ఇమేజ్ అయితే నేను మీకు తర్వాత చూపిస్తాను. బట్ ఆ ఫినిషింగ్ చూడండి, అసలు ఎంత బాగుంది, ఎంత నీట్గా ఉంది. అండ్ మీకు పిఓపి ఫినిషింగ్ అయితే ఇక్కడ మట్టి వినాయకుడికి కూడా వస్తుందంటే నమ్ముతారా? ఇక్కడ మీరు చూసుకుంటే చాలా చాలా బాగుంది చూడండి. అండ్ వినాయకుడు అయితే చాలా నీట్గా ఉన్నాడు. మీరైతే ఇక్కడ వర్క్షాప్లోకి అయితే ఒకసారి వచ్చి విజిట్ అయ్యి చూడండి. అండ్ మీకు ప్రతి ఒక్క ఐడియల్ని అయితే డీటెయిల్గా నేను చూపిస్తాను. ఫస్ట్ ఐడియల్ వచ్చేసి క్షీర సాగర మదనం కింద జరుగుతుంది అనమాట. దేవతలు రాక్షసులు ఇద్దరు అమృతం గురించి అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ దీని మీద వినాయకుడు అది కూడా 7 పడగల శేషుపాముతో ఉన్నాడు అనమాట. చూడండి మీరు దీని ఫోటో ఇమేజ్ అయితే ఒకవేళ కనిపిస్తే నేను మీకు చూపిస్తాను. బట్ ఇది చాలా చాలా బాగుంది. సో ఫినిషింగ్ అయితే మీకు పిఓపి ఫినిషింగ్ లాగానే వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా చూసుకున్నట్టయితే చాలా ఇన్ డీటెయిల్ ఉందన్నమాట. అండ్ దీనికి ఆపోజిట్లో మీరు చూసుకున్నట్టయితే క్యూట్ బాల్ గణేష్ అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. మీరు చూసుకున్నట్టయితే చూడండి ఎంత బాగుందో. సో ఆ హెయిర్ టెక్స్చర్ కానీ, చీక్స్ కానీ, చెంపలు అండ్ మరియు మనకు ఆ చెవులు కూడా చూసుకున్నట్టయితే చాలా చాలా నీట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మీకు క్లియర్ ఉంది అనుకుంటున్నాను. అండ్ హెయిర్ కూడా చాలా నీట్గా డీటెయిలింగ్స్ అయితే ఇచ్చారు. సో దీని ప్రోటోటైప్ అయితే ఇక్కడ ఉంది చూడండి. సో ఇదే అన్నమాట, వెన్న తింటున్నట్టు బాల్ గణేష్ టైప్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శివాజీ మహారాజ్. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ టైప్లోనైతే ఈ ఐడిల్ మీకు దగ్గర ఆల్మోస్ట్ ఒక 12 to 14 feet అయితే ఉంటుంది. అండ్ మీకు కంప్లీట్ మట్టి వర్క్ అనమాట. ఇది మీరు చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ దీనికి ఆపోజిట్లో కాలభైర అవతారంలో కూర్చున్న గణపతి. సో మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 12 to 14 feet హైట్ మోడల్ అనమాట. అండ్ ఇక్కడ ఎలుక వస్తుంది. అండ్ ఇది కాలభైరవ అనమాట. సో దీని ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా వచ్చేలా ఉంది. బట్ టెక్స్చర్ కంప్లీట్గా పిఓపి లాగానే వస్తుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ గజరాజ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గజరాజ్ అనమాట. సో మొత్తం కంప్లీట్ గజముఖం అండ్ కంప్లీట్ ఆర్మర్స్ తోటి అయితే ఉంది. అండ్ ఇది కూడా చూసుకున్నట్టయితే చాలా చాలా బాగుంది. 14 feet వరకు అయితే ఐడియల్ అయితే మీకు కనిపిస్తుంది ఈజీగా. కంప్లీట్గా మట్టి ఐడిల్స్, ఇవన్నీ కంప్లీట్గా మట్టి ఐడిల్స్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూసుకున్నట్టయితే పైన ఆక్సిజన్స్ గురించి అండ్ ఫైర్, వాటర్ అన్ని రిలేటెడ్గా మీకు అయితే ఇక్కడ వినాయకుడు అయితే ఉందన్నమాట. కింద గ్రౌండ్ రూటింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది కంప్లీట్ ఒక ఈకో ఫ్రెండ్లీ మోడల్ మీరు చూసుకున్నట్టయితే. సో చూడండి ఫేస్ పైన కూడా అక్కడ అట్లా ట్రీ అయితే ఏదైతే ఉందో అది కూడా అంత నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళైతే ఖచ్చితంగా పెయింట్ వర్క్ కూడా చాలా నీట్గా చేస్తారు. సో ఇదే మోడల్స్ వస్తుంది అనమాట. సో ఈ ప్రోటోటైప్ అనమాట. ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదైతే అన్ని శేషనాగులు అయితే ఎలా ఉన్నాయి చూడండి. దానిపైన కృష్ణుడి ప్రోటోటైప్ అనమాట. సేమ్ అదే మోడల్లో మనకి ఇక్కడ వినాయకుడిని ఇస్తున్నారు. సో వినాయకుడు నించొని వీటిపైన డ్యాన్స్ చేస్తున్నట్టు తాండవం లాగా. అండ్ మీరు స్నేక్స్ని కూడా చూస్తే వాటి డీటెయిలింగ్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ నెక్స్ట్ ఐడియల్ వచ్చేసి ఇది ఆక్సిజన్ గణేష్. సో ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి అయితే చాలా బాగా ట్రెండింగ్లో ఉంది గణపతి ఇది. సో మొత్తం అన్ని జంతువులని ఆయన దగ్గరలో తీసుకొని ఆక్సిజన్ ఎలా అయితే ఇంపార్టెంట్ అని చెప్తారో సో అది అనమాట. పైన అక్కడ గద్ద ఉంటుంది అండ్ ఇక్కడ వినాయకుడిది అయితే రెడీ అవుతుంది ఈ మోడల్ కూడా. సో ఈ మోడల్ ఇదైతే క్యూటెస్ట్ అండ్ మై ఫేవరెట్ మోడల్ అనమాట ఈ గణపతి. సో వీళ్ళు ఇక్కడ ఇదే ఫినిషింగ్తో పాటు మీకు మట్టి వినాయకుడు అయితే లాస్ట్ ఇయర్ కూడా చూసాము మనకు సిమిలర్గా అనమాట. సేమ్ మోడల్, సేమ్ ప్రోటోటైప్.
చాలా బాగుంది చూడండి. రాధాకృష్ణుడి టైప్ అన్నమాట వినాయకుడిది. అండ్ దీని ఫినిషింగ్ అయితే చాలా బాగా ఉంటుంది. ఇంకా ఫినిషింగ్ వరకు వెయిట్ చేద్దాం మనం. బట్ ఈ ఐడిల్ కూడా ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఒక 8 to 9 feet 9 feet 5 ప్లస్ ఉంటుంది, 10 feet వరకు ఉంటుంది ఈజీగా. అండ్ ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. ఆ హెయిర్ టెక్స్చర్ కానీ ఇదంతా ఎంత బాగుంది చూడండి. అండ్ ఇది ఇంకో వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యూట్ గొప్ప మోడల్. సో 2 చేతులతో ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు చూడండి ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ ఇది కాకుండా ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉంది అనమాట. సేమ్ మొత్తం కింద అందరు రాక్షసులు వస్తారు అండ్ పైన ఇవన్నీ సర్పాలన్నమాట. వీటన్నిటి మీద వినాయకుడు ఉన్నాడు. అండ్ ఇది నెక్స్ట్ ఇంకొకటి గరుడం ఉంది. గరుడ వాహనం మీద వినాయకుడు అయితే ఉన్నాడు అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది మహిషి సంహారం అంటారు కదా. సో మహిషిని సంహరించిన తర్వాత వినాయకుడు చూడండి ఎలా ఉన్నాడో. ఇది ఆల్మోస్ట్ ఒక 14 to 15 feet హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇది చాలా చాలా బాగుంది. ఇది వరాహ అవతారం మనని. సో వరాహ అవతారం మనని భూమిని ఎలాగైతే తన కొమ్ముల మీద నడిపిస్తుందో సో దానిపైన వినాయకుడు అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 16 feet వరకు ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ వరాహం చూడండి మీరు ఎంత బాగా ఫినిషింగ్ అయితే ఉంది. ఇది ఇంకొక క్యూట్ బొప్ప. అక్కడ చూడండి మూషకం అయితే వినాయకుడితో పాటు అక్కడ పట్టుకొని ఎంత క్యూట్గా ఉంది. సో ఈ వినాయకుడు నంది వాహనం మీదనైతే కూర్చొని ఉన్నాడు శివుడి లాగా, త్రిశూలాన్ని అయితే పట్టుకొని. చాలా బాగుంది. ఇది కూడా చాలా మస్తు అనిపిస్తుంది చూస్తుంటే మాకు. సో గాయ్స్, మట్టి వినాయకులలో మీకు పిఓపి ఫినిషింగ్తో వస్తాయి అని అంటే మీరు నమ్ముతారా? మీరు ఒక్కసారి కేకేఎం ఆర్ట్స్కి అయితే వచ్చి చూడండి. మీకు అసలు మీరు అన్బిలీవబుల్ అండ్ మీరు ఇంకొక ప్రపంచానికి వెళ్ళిపోతారు. అంత క్యూట్ ఐడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కటి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఆల్మోస్ట్ మీకు ధూల్పేట్ పిఓపి లాగా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ కళాకారులు అందరూ కోల్కతా నుండి ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ ఈ వర్క్షాప్ని అయితే మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియోలో. ఈ స్కెచ్ అయితే చూడండి, హనుమంతుడు వినాయకుడిని తన భుజాల మీద ఎత్తుకున్నట్టునైతే ఉన్నాడు. అండ్ ఈ ఐడిల్ని కూడా ఒకసారి చూడండి. సో ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇది నరసింహస్వామి మీద వినాయకుడు అయితే అక్కడ కూర్చొని అన్నట్టున్నాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు నరసింహ అవతారం కూడా చూడండి. మొత్తం మట్టి వర్క్ అంటే మీరు ఇది నమ్ముతారా? అండ్ దానిపైన చూడండి ఇంకెంత చాలా బాగుందో. ఇది ఇంకొక ప్రోటోటైప్ అనమాట. మనకు మురుగన్ వినాయకుడు స్టైల్ అనమాట. ఇది నెమలి వాహనం మీద మనకు షణ్ముఖుడు అయితే ఉంటాడు కదా. సో అలాగే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. సో ఇదంతా నెమలి అనమాట. నెమలి మీద వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు చూడండి. మనం ఈ వినాయకుడిని అయితే అస్సలు మిస్ చేయొద్దు. చూడండి ఎంత క్యూట్గా కృష్ణుడు అండ్ రాధా స్టైల్లో ఉన్నారో. ఇది ఇంకొకటి వన్ ఆఫ్ ద మోడల్ అనమాట. అండ్ కేకేఎం ఆర్ట్స్ వర్క్షాప్లోనైతే ఇవి చాలా చాలా క్యూట్గా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగా వస్తుంది. ఆల్మోస్ట్ మీకు టెక్స్చర్ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రాక్ది కూడా ఎంత బాగుందో. అండ్ రాధారాణి మాత్రం సేమ్ ఇలాగే మీకు వాళ్ళ అవుట్పుట్ అయితే ఇస్తారనమాట. కలరింగ్ కానీ అండ్ ఆ పైన టెక్స్చర్ కానీ అండ్ క్లాత్ కానీ సో అలాగే వస్తుందన్నమాట. సో పూరి జగన్నాథ్ స్టైల్ గణపతి అయితే మనకు ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా యూనిక్గా ఉంది. ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి వినాయకుడిని అయితే మాత్రం. లెట్స్ చెక్అవుట్. సో మెయిన్లీ మీకు నాకు తెలిసి లైటింగ్ వల్ల కొంచెం నార్మల్గా కనిపిస్తుండొచ్చు. బట్ ఇక్కడనైతే మాత్రం లైవ్గా చాలా చాలా బాగుంది. ఇది చాలా యూనిక్గా ఉంది. సో వీళ్ళ వర్క్షాప్లో ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఐడల్స్ కూడా ఉన్నాయి. కొంచెం నార్మల్ సైజ్ చిన్న సైజ్వి. సో ఇది ఇంకొక అయ్యప్ప అవతారం అనమాట. సో మనం అక్కడ 20 feet అయ్యప్ప అవతారంది చూసాం కదా. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది వినాయకుడు గ్రంథం మహాభారతం ఏదైతే రాశాడో అలాంటి పోస్టర్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఇంకా డిఫరెంట్గా ఉంది.